బట్ అఫ్ కోర్స్ సార్ ఏం లేరా మనకి చాలా మంది ఉన్నారు రియల్లీ లివ్డ్ లైక్ దట్. మీరన్న కాన్షియస్ ఇవి ఒకవైపు అయితే, రెండో వైపు ఇన్నోసెంట్గా మెంటల్ స్ట్రెంగ్త్, ఒక గేజింగ్, ఒక అంచనా వేయని పరిస్థితుల్లో ఇరుక్కున్న వాళ్ళ కథలు చాలా వింటూ ఉంటాం. అది మేజర్ దురదృష్టకరం. మేజర్ ఏమైపోతుందంటే అమ్మాయి, ప్రతి మనిషి ఒక చైల్డ్హుడ్లో చాలా సెక్యూరిటీగా అమ్మా నాన్న పెంచుతారు ఓ 15-16 ఏళ్ళ వరకు. 16 ఏళ్ళ నుంచి ఈ బికమ్స్ టోటలీ ఫ్రీడమ్. వాడి ఆలోచన విధంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ దీంట్లో ఏమైపోతుందంటే, ఈ సెక్యూర్ దీని నుంచి ఒకసారి ఫ్రీడమ్ వచ్చి రెక్కలు వచ్చినట్టు అయిపోతుంటుంది. అక్కడి నుంచి ఆస్పిరేషన్స్ స్టార్ట్ అవుతాయి. నేను ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇవాళ నేను లింక్ ఇట్ టు డిఫరెంట్ థింగ్. చేసిన తర్వాత కంఫర్టబిలిటీ, నాకు కారు కావాలి, నాకు ఫ్లాట్ కావాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, దీనికి నేను ఏంటి కష్టపడి మీరు చేయొచ్చు, ఆర్ యూ సబ్మిట్ అండ్ యూ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కంఫర్ట్ అని చూసుకునేసరికి ఏంటంటే, ఇది పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడి చేసి ఓకే ఫ్రై అన్నారనుకోండి, అయిపోయింది థాట్ ప్రాసెస్. మన దేశంలో అంత ఎక్స్ట్రాడినరీలీ ఇంటెలిజెంట్ పీపుల్ అమ్మ. చదువుకున్న వాళ్ళని కాదు, చదువుకోని వాళ్ళు చూడండి ఒక్కొక్క బ్యాంక్ ఫ్రాడ్ అవన్నీ ఎలా చేస్తున్నారు. ఆ తెలివితేటలు నిజంగా ఒక మంచి దీని గురించి ఎంత బాగుపడుతాం. కరెక్ట్. అది చేయట్లేదే. వాడు తెలివితేటలంతా ఇంకోటి మోసం చేసి డబ్బు నేను సంపాదించాలి అన్న దీని మీదే వస్తున్నాయి. ఎన్ని ప్రాంక్ కాల్స్, ఎన్ని సైబర్ క్రైమ్స్. ద ఫెల్ ఇస్ ఇంటెలిజెంట్. దానికి వాడి కరెక్ట్గా ఏంటంటే, ఆ చేరేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాడు కూడా చేర్చుకునే వాళ్ళు కూడా ఆ మైండ్ సెట్లో ఉన్నవాడిని చేర్చుకుంటాడు. అక్కడ కాస్త బుద్ధి చెప్పేవాడు ఉన్నాడని నీకు బయట పంపించండి రా అంటారు. ఆ ఇంటెలిజెన్స్ కనుక మీరు వాడుకున్నారనుకోండి, ఫెంటాస్టిక్. దిస్ ఇస్ అది చెప్తున్నాం. ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం, ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్కి వదిలేయాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఎవరితోనే ఏమైనా మాట, నా ఆకలి గురించి మీకు ఏం తెలుసండి, నా ఆర్థిక పరిస్థితి మీకు ఏం తెలుసండి అని వాళ్ళు అన్నారనుకోండి, నేనేం చేయను, నిజంగా నాకు తెలియదు. సో దీంట్లో రీజనింగ్ ఉంటుంది. వీళ్ళు అవునవును, వై యామ్ ఐ డూయింగ్ ఇట్ అని, వై యామ్ ఐ బెండింగ్ డౌన్ అనేది కూడా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. దానికి మనం ఏం చెప్పగలుగుతాం? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అట్ దట్ టైం. అంతే కదా సార్. సి యాజ్ అన్ యంగ్స్టర్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ సే 25 till 45 or 40 years, వాట్ ఎవర్ మీరు ఆలోచించినవన్నీ సాలిడ్. మీకు ఎందుకంటే మీకు ఏజ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, పరిగెట్టే కెపాసిటీ ఉంటుంది. ఈ 25 to 40 or 45 ఇయర్స్లో మీరు చేసిన ప్లస్లు మైనస్లే ఆర్ ద రిఫ్లెక్షన్ ఫ్రమ్ 45 years. దట్స్ వేర్ ద రిపర్కేషన్ స్టార్ట్. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఎనీ or a male or a female, the body changes ఏజ్ వచ్చే కొద్దీ. సో నిన్నటిదాకా ఓహో ఆహా అన్నవాళ్ళు టుడే no one is going to see you. Then where the complex start? In a B or C. కరెక్ట్. ఇప్పుడు నేనున్నాను, మై ఎనర్జీ లెవెల్స్ at 20 or 30 is different at 64. బట్ ఇప్పటికీ నేనేం చేయాలి, నేను ఇంకా సర్వైవ్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఉండాలి, పరిగెట్టాలి అంటే ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ 30-year-old ఎనర్జీ లెవెల్స్. అవును. లేకపోతే లేదండి, ఏజ్ అయిపోయిందండి, మైండ్ గుర్తుండట్లేదండి, డైలాగ్ చెప్పినా గుర్తుండట్లేదు, 4 అడుగులు వేయాలంటేను దగ్గర 5 నిమిషాలు పడుతుందండి. ఒక షార్ట్ పెట్టేయని, ట్రాలీ షాట్ పెట్టి 4 అడుగులు వేసి డైలాగ్ చెప్పాలంటే అరగంట పడుతుందండి. వద్దండి, అది ఫ్యాక్ట్. సో దానికి ఏం చేయాలి నేను? అలా ఆ ఏజ్లో కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నాడండి, దాన్ని నేను బిల్డప్ చేసుకోవాలి నా మైండ్ సెట్ని. అది నా బాడీకి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. బట్ ఆ సెట్లో ఉన్నంతసేపు ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, దాని తర్వాత రిలాక్స్ అయిపోయి కాళ్ళు నొప్పులా, కాళ్ళు పట్టించుకుంటానా, ఇవన్నీ డిఫరెంట్. కరెక్ట్ సార్. నాకు ఆ ఎనర్జీ లెవెల్స్ లేవు, నాకు జ్ఞాపశక్తి లేదు, నేను చెప్పలేకపోతున్నా, డెలివర్ చేయలేకపోతున్నా అన్నప్పుడు ఎవరు పిలుస్తారు చెప్పండి? అప్పుడు నేను క్రిప్ అయ్యి నన్ను ఎవడు పిలవటం లేదండి,
అంటే ఎంత కరెక్టా రాంగా చెప్పండి మీరు. ఉమ్. సింపుల్ థింగ్. మీరు అవన్నీ పక్కన పెట్టేద్దాం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది ప్రాబ్లం. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. వెన్ థింగ్స్ ఆర్ రోజీ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా అందంగా రెడ్ కార్పెట్ లాగా. సంథింగ్ గోస్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ థాన్స్, ముళ్ళు. It can't be that way, and it shouldn't be that way. You can't play foul after. You don't do it. Ma'am, you're a lady, a grown-up lady, you know. సృష్టిలో ఒక టచ్చే ఉంది. ఒక అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడం, అమ్మాయి అబ్బాయిని ముట్టుకోవడం. దెర్ ఈస్ నో ఫాదర్ టచ్, సిస్టర్ టచ్, బ్రదర్ టచ్, తొక్కు టచ్, థర్డ్ టచ్. ఎస్ ఆర్ నో? ఫ్రాంక్గా చెప్తున్నా. మీకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మీకు తెలిసిపోతుంది ఆ షేక్ హ్యాండ్ దీంట్లో వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఎస్ ఆర్ నో? అవును. Sure. I'm talking to a lady, a grown-up, educated. ఒక మరి అలాంటప్పుడు మీరేంటి మేడం? రాగానే ఇలా అవసరమా? చెప్పండి. వాళ్ళ ఇష్టం, నేను కాదని అంటలే. నేను అని దిస్ ఈస్ వేర్ ఐ అంటే అబ్జెక్ట్. యూఆర్ ఇంప్లాయింగ్ దట్ ఆ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. యూ కాంట్ కంప్లైన్ ఆఫ్టర్ సమ్ టైమ్, బట్ అలా పరిస్థితులు ఉండడం దురదృష్టకరం అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నామని తెలిసి వెళ్ళాలి. తెలిసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎలా మసులుకోవాలో తెలియాలి. మీకు తెలియదు అని ఎవరైనా అన్నారంటే అది అది ఐ ఫీల్ సారీ. అంటే తప్పకుండా అది ఒక ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్, ఫ్రీక్ ఇన్సిడెంట్స్ విన్నాం సార్. ఐ డోంట్ నో బిగ్ నేమ్స్. ఇప్పుడు వాళ్ళ అమాంతం వచ్చి వెనక నుంచి ఇప్పుడు మనం ఇప్పుడు అది నిజమా అబద్ధమా అని మీకు తెలియదు, నాకు తెలియదు కదా. తెలియదు. కరెక్టే సార్. రైట్. సో ఐ థింక్ మీరు అన్నది పాయింట్ ఇస్ నోటెడ్. ఇప్పుడు నేను సుధాకర్ అన్న వాడమ్మా, ఇదే దీని మీద 10 పేర్లు చెప్పేసాను, ఇది అని. అది రైట్ ఆ రాంగ్ అని మీరు హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? ఇమీడియట్లీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ సుధాకర్ ఆన్ కెమెరా విత్ స్వప్న మేడం ఇది చెప్పాడు అన్నదే వస్తుంది. కానీ వీ డోంట్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అంటారు. యూనిట్ ప్రూఫ్స్ అంటారు. ప్రూఫ్ ఎలా చేస్తారు మీరు? అందుకే కమిటీ వేస్తారు కదా. ఏం కమిటీ చేసినాను? హూస్ గోయింగ్ టు టాక్ ద ట్రూత్? We have to assume that the committee has done its research కదా sir, or we don't know. Circumstantially things will be different అంటారు. ఇప్పుడు ఎందుకు నేను చాలా మంచివాడిని అనుకోండి, నేను కాదంటాను నేను. బికాస్ ఐ మీన్ మెటీరియలిస్టిక్ వర్డ్ అంటాను. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. నాకు ఎవరైనా కాళ్ళకి దండం పెడితే వద్దంటాను నేను. నా దృష్టిలో మంచివాడు అంటే ఈస్ టోటలీ పయస్, ఈజ్ మై ఫిలాసఫీ. I have a drink every day. Then where is the piousness in me? Is my philosophy. Well, degrees lo chuste, because you don't willingly or willfully hurt or exploit another human being, that qualifies to be a good person in the world. No, that is not a qualification antanu. That is most చాలా అది బేసిక్ గా ఒక మనిషి నువ్వు జన్మ ఎత్తిన తర్వాత చెయ్యాలి. అది నీ బాధ్యత. ఎదుటి వ్యక్తిని గౌరవించడం అన్నది నీ సంస్కారం. నువ్వు చెయ్యాలి. వాడు చిన్నవాడా పెద్దవాడా ఇది ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అందరూ మంచివాళ్లే కావాలమ్మా. అందరూ సిన్సియర్ వాళ్లే కావాలి. ఇంట్లో పనిచేసేవాడు సిన్సియర్గా, వంట మనిషి పని చేస్తా, తోటమాలి, డ్రైవరు, లేకపోతే ఇది అందరూ మంచివాళ్లే. కానీ వాడు మంచిగా ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న అట్రాసిటీస్ అన్ని వాడు చేస్తుంటాడు. మరి అక్కడ ఇదేంటమ్మా ఇది? మీరు అన్నట్టు రైటే సార్. అంటే పయస్గా ఉండడం అంటే మానవాళికి అతీతంగా పూజలు చేసేసుకుని, లేకపోతే దానాలు లేకపోతే దైవ ధ్యానంలో ఉండి, ఇవేమీ కాదు. నువ్వు దానాలు ధర్మాలు చేసేది నేను చాలా గొప్పవాడిని, చాలా ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఒక్క ముద్ద అన్న ఆప్యాయతగా పెట్టు. అది చెయ్యం. ఇది నా ఫిలాసఫీ. అందుకనే నేను కొన్ని నాకు చెప్తాను కదా, ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఎస్ ఎ గుడ్ మ్యాన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డూయింగ్ ఏదో బ్యాంక్ రాబరీ చేయడమో, చంపడాలో, నరకడాలో, లేకపోతే గ్యాంబ్లింగో, లేకపోతే డ్రింకింగో, లేకపోతే ఇవి మైనస్లను కావు. బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్.
వెన్ యు ఆర్ నాట్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ మా. అందుకే నేను మంచివాడిని కాదు. నా కోపం రాదా? వస్తుంది. మరి ఎందుకు కోపం రావాలి? ఒక వచ్చిన కూడా అంటావు, ఎందుకు అనాలి? బికాస్ యూ ఫీల్ యువర్ సుపీరియర్ టు దట్ పర్సన్. అవును. నీ దగ్గర అతను కుర్రాడు అని చెప్పేసి నువ్వు ఎక్కిస్తున్నావు. అదే కోపం ఏమయ్యా అని కూడా అడగచ్చు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? చెప్పి 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 పడకుండా అప్పుడు మీరు అరిచారనుకో దానికి ఒక న్యాయం ఉంటుంది, దానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ డిగ్రీ మనం ఇస్తున్నామా? ఇవన్నీ ఇప్పుడు నేను ఇవన్నీ కొత్తగా కాదు, ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పించినవే కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మనం దీన్ని మళ్ళీ పరిశీలిస్తున్నాం. ఇది ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఇవన్నీ ఉన్నాయి, ప్రతి వ్యక్తిలోనూ ఇంబైబ్ అయి ఉండేవి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవి లేవు కనుక దాన్ని మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకుని మీ అంతటా మీరు ఇది కరెక్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ప్రపంచం అంత బ్యూటిఫుల్గా ఉంటుందమ్మా. అడవిలో అన్ని జంతువులు తిరుగుతున్నాయి, పక్క పక్కనే తిరుగుతాయి, ఒకే నదిలో అన్నీ కలిపి నీళ్లు తాగుతుంటాయి. పులి కానీ సింహం కానీ వీటి కానీ వేటకి ఎప్పుడు దానికి ఆకలేసినప్పుడే. కానీ మనిషి అన్నవాడు కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రలో కూడా వేట 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 వేట, రకరకాల వేటలు. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్పది, మనమా జంతువులా? ఇలా అన్నానంటే చాలా మంది కోపం వస్తుంది. కరెక్ట్. అందుకనే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఒకడిని కూర్చున్నప్పుడు నన్ను అర్థం చేసుకుంటారా అన్నది నాకు తెలియదు. మా ఇంట్లో మా శ్రీకరు శైల అంటుంది, ఏమండి మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంటూనే అందరినీ ఇబ్బంది పెడుతున్నారండి అంటుంది. ఓహో అలాగా అనుకున్నాను. అది నేను నేర్చుకోవాలి, ఓహో అలాగా అని. సో వెన్ యూ స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ బికమ్స్ డిఫరెంట్. మీ థింకింగ్ ప్యాటర్న్ ప్లాటోవే వేరేగా మారిపోతుంది. ఎప్పుడైనా అది ఫర్గెట్ అబౌట్ మేల్ ఆర్ ఫిమేల్ అమ్మ. ఒక మేల్గా కూడా నేను ముందు మీకు అవకాశం ఇస్తేనే అది ఏదైనా తప్పు జరుగుతుంది. ఎవరైనా నా దగ్గరికి వచ్చి పలానా ఇది చేద్దామండి, దీంతో ఇలా చేస్తే ఇలాగ వస్తుంది, వాడిని ఇలా మోసం చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి నేను ఆ ఆస్త్ర ఇచ్చే ఆయన తీసుకున్నానంటే ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అలాంటిది ఏమైనా వచ్చి ముందు ప్లీజ్ అలా అనుకోండి, అంతే. ఏమంటాడు వెనకాలకి నన్ను 4 తిడతాడు, బుద్ధి లేని గాడిద అంటాడు అనుకోనండి. దానివల్ల నాకు నష్టమా? లేదు. కరెక్ట్. సింపుల్. సో ఎవరైనా మీరైనా నేనైనా వారైనా వారు ముందు మనం ఛాన్స్ ఇస్తేనే ఎనీథింగ్ విల్ హ్యాపెన్. మనం ఆ ఛాన్స్ ఇవ్వలేదో ఇట్స్ కట్. సింపుల్. ఐ థింక్ బోత్ వేస్ మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు వాళ్ళ బాగోగులు తెలుసుకునే పరిస్థితిలో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇది ఇలాంటి వాతావరణం చెల్లుబాటు అయిపోవడం అన్నది సహించేది కాదు అని కూడా ఒక మెసేజ్ వెళ్తే సార్. మెసేజ్ అనేది కాదమ్మా, నేను అనేది అది చదువుకోని చిన్న కుర్రాడు కూడా తెలుసమ్మా మంచి చెడు. 10 ఏళ్ల బాబు, 6 ఏళ్ల బాబు, 7 ఏళ్ల బాబు అమ్మని అడిగి చాక్లెట్ తీసుకోవడం, అడిగితే అమ్మ ఎన్ని చాక్లెట్లు ఇస్తుందో వాడికి తెలుసు. అదే అమ్మకి చెప్పకుండా ఫ్రిడ్జ్లో తీసుకుంటే ఎన్ని తీసుకుంటాడో వాడికి తెలుసు. సింపుల్. అమ్మని అడిగితే ఓ చాక్లెట్ ఇస్తుంది, చెప్పకుండా తీసుకుని 4 చాక్లెట్ పెట్టుకుంటాడు. మీరు చాలా కొత్త కోణం చెప్పారు సార్ ఇవాళ. అంటే థాట్ ప్రొవోకింగ్ అండ్ ఐ డోంట్ నో మా. ఇప్పుడు సమ్టైమ్స్ నాకే అనిపిస్తుంది ఐ మే స్టిల్ వర్త్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని నాకే అనిపిస్తుంటుంది. బికాస్ స్ట్రాంగ్ థాట్ సార్. సమ్టైమ్స్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఎవ్రీథింగ్ కీప్స్ గోయింగ్ డౌన్ మీ ముందు ఉన్నప్పుడు ఏదో ఇలా చిన్న చిన్న వీధి వచ్చినప్పుడు అయ్యో అయ్యో అనిపిస్తుంటుంది అనమాట. సో ఇంకా నేను ఆ ఆలోచన మార్చుకోలేను, ఆ పద్ధతిని మార్చుకోలేను. సో అప్పుడు ఏమైపోతుంది, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తుంది. కరెక్ట్. వైరాగ్యం అది ఆటోమేటిక్లీ వైరాగ్యం. ఏంటి ఇది, నేను ఇక్కడ ఫిట్ ఇన్ కాననే ఫీలింగ్. నేను ఇది చెప్పిన మంచికే కదా చెప్పాను,
దీంట్లో ఏమిటి అపార్థం, దీంట్లో ఏమిటి ఇది? ఓకే. యెస్, యెస్, యెస్. ఇది మీరేమని అంటారు? మన ఇది జనరేషన్ గ్యాప్ అనండి, ఇదనండి, అదనండి, మనకి తెలీదు కొన్ని విషయాలు. లేదా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అనుకోండి. దెన్ వాట్ విల్ యూ గెట్? ఈజ్ ఇట్ వర్త్? ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. మళ్ళీ అది కూడా ఏంటంటే అంతవరకే. మళ్ళీ అది చేసి మా అన్నం తిని పడుకునేసరికి మళ్ళీ పొద్దునేసరికి మళ్ళీ మామూలు కుక్క తోక మళ్ళీ మామూలే. ఏమిటో సార్ ప్రపంచం అంటే మీరన్నట్టు ఇవాల్వ్ అవుతున్న కొద్దీ పరిస్థితులు, కాలమాన పరిస్థితులు, మనుషుల వ్యక్తిత్వాలన్నీ మీకు అన్నీ ఓపెన్ అమ్మా. టుడే విత్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ది మొబైల్ ఏమైపోయిందంటే ప్రపంచం అన్నది మీ చేతిలోకి వచ్చేసింది. అరచేతిలో. అదే. ఓకే. ఆ ప్రపంచం అన్నది దాంట్లోని వాడు అన్నీ ఇచ్చేశాడు. మంచి చెడు. ఇది ఇప్పుడు మీరు మొబైల్కి కాదు, మన అగైన్ పురాణాల్లోకి తీసుకున్నా కూడా అక్కడే అన్నీ మంచి చెడు చెప్పేశారు. మనందరూ పురాణాలు చదువుతూ ఉంటారు, చదవమంటారు. అక్కడి నుంచి మనం నేర్చుకున్నది కానీ పాటించేది కూడా ఇంత కూడా లేదమ్మా. అవును. మనం ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో మనం ఎలెక్ట్ చేసుకున్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు ఈ మొబైల్లో ఏం చూస్తున్నారు అనేది మీకు తెలిసింది. బాబోయ్! అదే. కర్ణాటక. ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సిట్టింగ్ ఇన్ ద లెజిస్లేటివ్, వాడి డ్యూటీ ఏంటి, నా పని ఏమిటి, అది వదిలేసి మొబైల్లో ఏం చూస్తున్నాడు అన్నది. ఇది ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏమనాలి? ఏమంటారు? మీరు మమ్మల్ని ఎన్నుకున్నారంటారు. మళ్ళీ అగైన్ తప్పెవరిది, మీదా నాదా? దీనికి పరిష్కారం ఏంటంటే ఓన్లీ థింగ్ రివోల్ట్, రివల్యూషన్. అది రాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి స్వార్థపరుడే. నా సుఖం నాకు ఇది వస్తే ఐఎమ్ సేఫ్ అన్న ఆలోచనలోనే ప్రతివాడు బతుకుతున్నాడు. అవును. ఈ ప్రపంచంలో నేనే కాదు, నాలాగా ఇంకా ఎంతో మంది ఉన్నారు, సాటి మనిషి ఉన్నారు, వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఆలోచన గనక మీ శిరస్సు నుంచి పాదాల దాకా ప్రతి ఒక్కరి సెల్లో ఉంటే మీరు ఇవన్నీ అసలు మీరు చూడరు, వినరు, మనం మాట్లాడుకోవాల్సిన నెస్టీ కూడా ఉండదు. ఇట్స్ ఎన్ ఇండివిజువల్స్ థింకింగ్. అవును. నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, నీకు ఆ ఆలోచన శక్తి ఇచ్చాడు. దాన్ని హౌ యూ కంట్రోల్ అన్నది కూడా నీ చేతిలోకి ఇచ్చాడు. మంచివాడు చెడ్డవాడు అని అంటూ ఉంటారు కదా. నా ఫిలాసఫీ మంచివాడు చెడ్డవాడు ఒక చిన్న కథ. ఓ 10,000 రూపాయలు కావాలమ్మా నాకు. పొద్దునుంచి నేను అలా తిరుగుతున్నాను. స్వప్న మేడం గారి దగ్గర కూడా వచ్చి అడిగాను, మేడం నాకు 10,000 ఇవ్వండి, రిటర్న్ అందరి దగ్గర కుదరలే. వెళ్ళిపోతున్నాను సాయంత్రం అలా నడుచుకుంటూ ఇంటికి. నా పక్క నుంచి ఒక సైకిల్లో ఎవరో వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరి సడన్గా ఏదో జేబులోంచి పడింది. కరెక్ట్గా అక్కడికి వెళ్తే 10,000 కట్ట. ఇప్పుడు ఈ 10,000 నేను తీసుకున్నాను. ఇక్కడే నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అని ప్రూవ్ అవుతుంది. ఒక విధంగా ఇది చూసి పొద్దునుంచి నేను దీని గురించే తిరుగుతున్నా. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు అని జేబులో పెట్టుకుంటే అది కాదు. ఒక్క క్షణం ఇలా తీసి ఆ వ్యక్తి కూడా నా అలాగే పొద్దునుంచి ఏమో తిరిగాడేమో, భగవంతుడు అతనికి ఎవరో హెల్ప్ చేయడానికి ఇచ్చాడు అని పిలిచి ఏనన్నా పడిపోయిందని ఇచ్చేవాటే అక్కడే మారిపోతున్నాడు. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, పరిస్థితి, నీ ఆలోచన, నీ అవసరం. ఇప్పుడు మధ్యలో కొత్త ట్రాక్ వచ్చింది సార్, చెడ్డ మంచి కాకుండా చెంచివాడని. అంటే ఏమిటంటే ఈ దేవుడు నా కోసమే పెట్టాడు, నాకు ప్రాప్తం ఉందని కొత్త ఆలోచనలు వచ్చాయి. చెప్తున్నాను ఇప్పుడు నాకే ప్రాప్తం ఉంది, ఇది నాకు వచ్చింది ఇవాళ అనే ఒక జస్టిఫైడ్ సెల్ఫిష్ సైకీ ఆఫ్ థింకింగ్ అంతే కదా. అంతే, అలాగే మారింది సార్. ఇప్పుడు రోజు మనం ఎవరైనా కూడా దేవుడి సర్వే జన సుఖినో భవంతు అని ఎవ్వరూ ప్రే చేయట్లేదు. లెట్ us బి వెరీ ఫ్రాంక్. స్వామి నాకు ఏ కష్టాలు నష్టాలు రాకూడదు, నా ఇంటిలో వాది సుఖంగా ఉండాలి, నేను అనుకున్నవన్నీ నెరవేరాలి అనే అనుకుంటాడు. ఇది సత్యం. నేను పాటించేది అదే, నేను అబద్ధం చెప్పట్లే. సర్వే జన సుఖినో భవంతు నేను అనుకోవట్లేదు. అందుకని ఎవడైనా నన్ను మంచివాడు అని అన్నా అనుకోండి, నేను భావించను.
బికాజ్ నాకు ఆ థాట్ లేదు. ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్. సో పరిస్థితి, అవసరం, ఆలోచన ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ చేంజెస్ ద హోల్ థింగ్. హోల్ పర్స్పెక్టివ్ అంతే, ఒక్క ముక్కలో చెప్పేశారు సార్. సింపుల్. ఈ మూడే.